నమస్కారం, నేను మీ శేఖర్. వెల్కమ్ టు బిఎస్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఎన్నో సుదీర్ఘ పోరాటాల ఫలితంగా నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్తో తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చిన మాట వాస్తవం. అయితే ఈ నీ మాట అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే 2014 నుంచి 2021 వరకు కొన్ని ఉద్యోగాలు ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినటువంటి మాట వాస్తవం. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు లక్షలలో పెరిగిపోతున్నది. దాన్ని భర్తీ చేయడానికి, దాన్ని పూడ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఏక మొత్తంలో భారీ ఎత్తున ఉద్యోగాల చాదర వేయడానికి పూనుకుంటున్నది. మరి ఈ తరుణంలో మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి తెలంగాణలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మరి ఈ పోటీ పరీక్షలలో నిలవాలంటే ఏం చేయాలి? అసలు మరి ఉద్యోగాన్ని సంపాదించాలంటే ఎలాంటి వ్యూహాలు రచించుకోవాలి? దానికోసం మనం ఈరోజు డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే పోటీ పరీక్షల్లో వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పోటీ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతున్నది. పోస్టుల సంఖ్య తక్కువ ఉంటున్నది, వందలలో ఉంటున్నది. అభ్యర్థుల పోటీదారుల సంఖ్య వేలలో లక్షలలో ఉంటున్నది. మరి ఇంత పెద్ద కాంపిటీషన్లో ఉద్యోగాన్ని కొట్టాలి, ఉద్యోగాన్ని సంపాదించాలంటే అంత ఆషామాషి విషయం కాదు. కాబట్టి ఈ ఉద్యోగాన్ని సంపాదించాలంటే ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో, ప్రస్తుత ఈ సందర్భంలో, ఈ సమయంలో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికలో, ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో కనుక కొనసాగితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఒకవేళ మనము ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కొంతమంది మామూలుగా ప్రిపేర్ అవుతారు, కొంతమంది సుదీర్ఘంగా ప్రిపేర్ అవుతారు, కొంతమంది అసలు ప్రిపేర్ కాకుండానే పరీక్షలు రాస్తూ ఉంటారు. అయితే చాలా వరకు కనుక మనం గమనిస్తే ఈ పోటీ పరీక్షల్లో అసలు ఉద్యోగం పొందాలంటే, ఉద్యోగాన్ని సాధించాలంటే, ఉద్యోగం సాధిస్తే మనం ఈ పోటీ పరీక్షల్లో నెగ్గితే ఉద్యోగం సంపాదించుకుంటాం. అదే ఈ పోటీ పరీక్షల్లో ఓడిపోతే అది ఒక గుణపాఠంగా చేసుకొని మళ్ళీ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం అనేది ప్రతి ఒక్క అభ్యర్థి దీన్ని గమనించాలి. అయితే మరి ఇప్పుడున్నటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం ఒకవైపు మనం అభ్యర్థులుగా మన ప్రయత్నం మనం చేయాలంటే ఏంది? అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే అభ్యర్థికి ఉండాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటివి అంటే ముఖ్యంగా ఒక 6 పాయింట్లు ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం మిత్రులారా. ప్రధానంగా ఖచ్చితంగా పోటీ పరీక్షలో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అభ్యర్థికి ఓపిక అనేది ఉండాలి మిత్రులారా, పేషెన్స్. ఈ ఓపిక అనేది లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని పుస్తకాలు తెచ్చుకొని చదివినా అది ఉపయోగం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఓపిక అనేది ఆ మనిషికి ఉండాలి, పేషెన్స్ అనేది ఉండాలి. ఒక దగ్గర కూర్చోగలగాలి, ఒక గంట సేపు కూర్చోగలగాలి, ఒక 10 గంటలు కూర్చోగలగాలి. కానీ అట్లా కాకుండా ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఒక 10 నిమిషాలు కూర్చొని తర్వాత మళ్ళీ ఫోన్ పట్టడమో, లేకపోతే ఇంకే వేరే పని చేయడమో, లేకపోతే ముచ్చట పెట్టడమో, తిరగడమో జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు సంపాదించాలంటే, పోటీ పరీక్షల్లో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఓపిక అనేది ముఖ్యమైనటువంటి విషయం. దాంతోపాటు తెలివి ఉండాలి, దాన్ని ఇంటెలిజెన్స్ అంటాం మనం కదా, అంతే కదా మిత్రులారా. కాబట్టి తెలివి అనేది ఉండాలి. దాంతోపాటు విజ్ఞానం, నాలెడ్జ్, దాంతోపాటు ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి, ఒక గట్టి ప్రణాళిక ఉండాలి. ప్లానింగ్ అనేది చాలా అవసరం. మనం ఏ పని చేయాలన్నా, ఏం చేయాలన్నా ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్ లేకపోతే వీ కెన్ డూ నాట్ ఎనీ వర్క్. కాబట్టి ఖచ్చితంగా ప్లానింగ్ అనేది అవసరం. దాంతోపాటు దానికంటే ముఖ్యమైనటువంటి మిత్రులారా ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఎస్ ఐ కెన్ డూ, ఎస్ నేను చేయగలుగుతా, ఎస్ నేను జాబ్ కొట్టగలుగుతా, ఎస్ ఇంతమంది ఉన్నా కూడా నేనే జాబ్ కొట్టగలుగుతా అనే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. దాంతోపాటు ఒక దృఢ సంకల్పం అనేది చాలా గొప్పది మిత్రులారా. నేను ఏదేమైనా, ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా
నేను నా లక్ష్యాన్ని చేరుకుంటాను ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి మిత్రులారా. ఇవి కనుక ఉంటే ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో సక్సెస్ కావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. మరి పోటీ పరీక్షల్లో సక్సెస్ కాకపోవడానికి ఉన్నటువంటి అవరోధాలు ఏంటివి, కారకాలు ఏంటివి అంటే కనుక మనం గమనిస్తే ఫ్రెండ్స్, స్నేహితులతో ముచ్చట పెట్టడం, స్నేహితుల వెంబడి తిరగడం, ఇది ఒకటి. తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అతి విశ్వాసం, నేను చేయగలుగుతా, నాతోనే అవుతుంది ఇది, నేను ఇది చేయలేనా అనే ఇది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, ఒక ఈగోతోని ఉండడం వల్ల మనం పోటీ పరీక్షల్లో సక్సెస్ కాకపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు సమాజంలో ముఖ్యంగా సమాజ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది మిత్రులారా. సమాజం అనేది నీ చుట్టూ ఉంటుంది కాబట్టి నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి అంటే ఫ్రెండ్స్ కావచ్చు, తర్వాత నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి ఇతర సమాజం కావచ్చు, వాళ్ళ యొక్క ప్రభావం అనేది నీ మీద పడుతుంది. నువ్వు ఇంకెన్ని రోజులు చదువుతావురా, నీకు జాబ్ వస్తుందా, ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో నీకు జాబ్ వస్తుండొచ్చునా అని ఈ రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ నీ మీద రుద్దుతారు. కాబట్టి మిత్రులారా, సమాజం యొక్క ప్రభావం కూడా నువ్వు ఉద్యోగం కొట్టకపోవడానికి ఇవి అవరోధాలు ఇదొకటి. దాంతోపాటు ఆర్థికమైనటువంటి అంశాలు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నీకు చదవాలనే ఇంట్రెస్ట్ ఉంది, పట్టుదల ఉంది, నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో ఒక 6 తెలివి ఉంది, నీకు విజ్ఞానం ఉంది, ఓపిక ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, పట్టుదల ఉంది. కానీ వీటికి తోడు నీకు ఖచ్చితంగా ఏముండాలా, డబ్బులు, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఆర్థికమైనటువంటి అంశాలు అంటే ఆర్థిక రంగంగా అంటే ఫైనాన్షియల్ కనుక నీకు సపోర్ట్ లేకపోతే నువ్వు జాబ్ కొట్టకపోవడానికి ఇదొక అవరోధం అనేది మనము గమనించవచ్చు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి మిత్రులారా. మరి ఓకే, ఉద్యోగం కొట్టడానికి ఇందాక మనం చెప్పుకున్నటువంటివి తెలివి ఉండాలి, విజ్ఞానం ఉండాలి, ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, దాంతోపాటు ఒక సానుకూలమైనటువంటి ఆలోచన, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, కానీ మరి నువ్వు జాబ్ కొట్టాలంటే ఇవన్నీ ఉండి నువ్వు డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాస్తుంటే జాబ్ కొట్టలేవు. కాబట్టి నేను ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఈ జాబ్ కొట్టడంలో వీటితో పాటు ఒక 3 స్టేజెస్ నేను ఇక్కడ చెప్తాను మిత్రులారా, మీరు గమనించాలి. నెంబర్ 1 స్టేజ్ ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు, సమాయత్తం అవుతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద మనకు ఒక అవగాహన, కనీస అవగాహన ఉండాలి. ఏదో నోటిఫికేషన్ పడ్డాయిగా పోతున్నా, పుస్తకం తెచ్చుకున్నా, ఏదో చదువుతున్నా, అడపదడప చదువుతున్నా, ఎగ్జామ్ రాస్తా అంటే కుదరదు. కాబట్టి నేను చెప్పేటటువంటి ఒక 3 ప్రధానమైనటువంటి స్టేజెస్ ఉన్నాయి. అందులో మొదటిది ఇప్పటిదాకా నేను చెప్పినటువంటిది అది ఫస్ట్ స్టేజ్ మిత్రులారా, ఇందాక మనం డిస్కషన్ చేసింది. ఇప్పుడు రెండవది సెకండ్ స్టేజ్. దీంట్లో ఏంటి, ఫస్ట్ నువ్వు ఏ ఉద్యోగానికి అయినా, ఏ కాంపిటేటివ్ రంగంలో ఉన్నా, ఎనీ సెక్టార్లో ఉన్నా, నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అంటే ఖచ్చితంగా మనకు ఏదైతే ఉద్యోగాన్ని మనము ఉద్యోగం కోసం మనం చదువుతున్నామో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి సబ్జెక్టు అనేది ఒక సిలబస్ అనేది ప్రభుత్వం వారు రూపొందిస్తారు. ఆ సిలబస్ మీద నీకు పట్టు ఉండాలి. అందుకే ఒక ట్యాగ్ ఉంది, సిలబస్ పట్టు జాబ్ కొట్టు. అంటే సిలబస్ అనేది మనం దాన్ని అవగాహన చేసుకోవాలి. ఖచ్చితంగా నువ్వు సిలబస్ను అవగాహన చేసుకున్నావు అనుకో, కంపల్సరీ నువ్వు జాబు కొట్టడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మిత్రులారా, ఇచ్చినటువంటి సిలబస్ మీద మనము ఒక కమాండింగ్ పెంచుకోవాలి. అసలు ఆ సబ్జెక్ట్ ఏంటిది, ఆ సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఏమేమి రూపొందించారు, అసలు ఏమున్నాయి, నోటికి చెప్పగలగాలి మనం సిలబస్ను. దట్ ఈస్ నీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది నిన్ను నిలబెడుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి సిలబస్ పైన నీవు పట్టు సాధించాలి. నెంబర్ 2 పాయింట్ స్టడీ మెటీరియల్ అంటే పుస్తకాల సేకరణ. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే చాలామంది అభ్యర్థులు చాలా మిస్టేక్స్ చేస్తుంటారు మిత్రులారా. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఎవరికి వారు ఏంటంటే ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ సేకరించి ఆన్లైన్ రాసేసి ముబ్బడిగా మార్కెట్లో దొరుకుతున్నాయి. చాలామంది ఏం చేస్తున్నారు, అభ్యర్థులు అరే ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి పోతారు, ఆ పుస్తకం ఈ పుస్తకం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఆ పుస్తకం మీద ఉన్నటువంటి డెకరేషన్ చూసో, ఆ పుస్తకం మీద ఉన్నటువంటి అట్ట చూసో అది కాదు. పుస్తకాలను నువ్వు ఖచ్చితంగా పుస్తకాలను సేకరించుకునేటప్పుడు చాలా తప్పకుండా చాలా చాలా జాగ్రత్తలు వహించాలి మిత్రులారా.
అసలు ఆ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ పుస్తకం ఎంత ప్రామాణికమైనటువంటిది, ఈ పుస్తకం చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఇంతకుముందుకు సక్సెస్ అయ్యిరా కాలేదా అనేది ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా స్టడీ మెటీరియల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 100 పుస్తకాలు తెచ్చుకోదు, 1000 పుస్తకాలు కాదు చదవాల్సింది. 100 పుస్తకాలు 1000 పుస్తకాలు కాదు, ఒకటే పుస్తకం, ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని 100 సార్లు చదువు, 1000 సార్లు చదువు. అప్పుడు నీకు ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఆ పుస్తకానికే విసుగు రావాలి. పుస్తకాన్ని ఎంత విపరీతంగా చదవాలంటే అంత విపరీతంగా చదవాలి. అప్పుడే నీకు ఒక కమాండ్ అనేది పెరుగుతుంది మిత్రులారా. అయితే ఈ పుస్తకాల సేకరణకు సంబంధించి ఇంకొంచెం డీటెయిల్స్గా మాట్లాడితే, మరి ఎటువంటి పుస్తకాలను సేకరించుకోవాలి, ఏ పుస్తకాలను చదివితే మనకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది అనేది కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రభుత్వం ప్రచురించినటువంటి ఏవైతే ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయో, అంటే తెలుగు అకాడమీ పుస్తకాలు కావచ్చు, 6th క్లాస్ అంటే 1st క్లాస్ నుంచి, అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని కంపల్సరీ చదవాలి మిత్రులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రిఫర్ దట్ బుక్స్. ఖచ్చితంగా ఒక ప్రామాణికమైనటువంటి ప్రభుత్వం వారిచే ప్రచురించబడినటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు చదవాలి. వాటితో పాటు మనకు బయట ఇంకేమైనా పుస్తకాలు ఒక ప్రామాణికమైనటువంటి పబ్లిషర్స్ వాళ్ళవి ఉంటే వాళ్ళవి కూడా చదవచ్చు. కానీ ఈ పుస్తకాలు చదవకుండా వేరే పుస్తకాలు 100 పుస్తకాలు, ఆ పబ్లికేషన్, వీళ్ళ పబ్లికేషన్, వాళ్ళ పబ్లికేషన్ పుస్తకాలు 100 పుస్తకాలను తెచ్చుకొని అది ఏది మన సెల్ఫ్ కాడ మంచిగా డిజైన్ చేసి పెట్టుకుంటే ఉపయోగం లేదు మిత్రులారా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 100 పుస్తకాలు కాదు, వివిధ రకాల వ్యక్తుల పుస్తకాలు కాదు, ఫస్ట్ ప్రభుత్వం వారిచే ప్రచురించినటువంటి ఏవైతే తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయో వాటితో పాటు ప్రామాణికమైనటువంటి పాఠ్య పుస్తకాలు అవి ఖచ్చితంగా సేకరించుకుంటే కంపల్సరీ మీరు జాబ్ కొట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఇవన్నీ మనం పుస్తకాలు సేకరించుకున్నారు, ఇవన్నీ ఉంటుంది. మరి ఎట్లా ప్రిపేర్ కావాలి? ఏదో పుస్తకం తీసుకున్నాం, చదువుకుంటూ పోతున్నాం, గీతాలు తీసుకుంటూ పోతున్నాం అని కాదు మిత్రులారా. అట్లా నువ్వు గీతాలు తీసుకుంటూ బొమ్మలు చూసుకుంటూ పోతే నీకు సబ్జెక్ట్ రాదు. ఖచ్చితంగా నీవు ఒక ఓన్ నోట్స్ రాసుకోవాలి. ప్రతి సబ్జెక్టు ఒక ఓన్ నోట్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ స్టడీస్ పేపర్ ఉంది. ఇప్పుడు ఏ జాబ్కైనా విఆర్ఓ తీసుకోండి, పంచాయత్ సెక్రటరీ తీసుకోండి, పోలీస్ కానిస్టేబుల్ తీసుకోండి, ఎస్ఐ తీసుకోండి, గ్రూప్ 1 తీసుకోండి, గ్రూప్ 2 తీసుకోండి, గురుకులాలు తీసుకోండి, టీఆర్డీ తీసుకోండి, ఎనీ ఏ జాబ్స్కైనా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త నూతన ఒరబడిని సృష్టించింది. ఒక టీఎస్పీఎస్సీ అనేది ఏర్పాటు చేసింది. టీఎస్పీఎస్సీ వాళ్ళు జిఎస్ జనరల్ స్టడీస్ అనే ఒక పేపర్ను కామన్గా అన్ని జాబ్లకు ఉండేటటువంటి ఒక పేపర్ను రూపొందించింది. దీంట్లో ఈ జనరల్ స్టడీస్ పేపర్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, ఇట్లా ఇవి ఈ ఏవైతే సబ్జెక్టు ఉన్నాయో ప్రతి సబ్జెక్టుకు ఒక ఓన్ నోట్బుక్ పెట్టుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే ఏ సబ్జెక్టు చదివినా ఆ సబ్జెక్టుకు ఖచ్చితంగా ఓన్ నోట్స్ రాసుకోవాలి. ఆ పుస్తకాలు పుస్తకాలు చదువుకుంటా నువ్వు గంట తరబడి, రోజుల తరబడి, సంవత్సరం తరబడి పుస్తకాలు చదువుకుంటా పోకుండా పెన్నుతో గీతలు తీసుకుంటా పోతే కాదు మిత్రులారా. ఆ గీతలే మిగులుతాయి తప్ప నీకు జాబ్ రాదు. కాబట్టి నేను చెప్పేది అంటే ఖచ్చితంగా నీ ఓన్ ప్రిపరేషన్ అనేది, ఓన్ నోట్స్ అనేది రాసుకోవాలి. అది కూడా ఓన్ నోట్స్ అనేది నువ్వు రాసుకున్నప్పుడు కంపల్సరీ థియరిటికల్గా నువ్వు చదవాలా. చాలామంది ఏం చేస్తుంటారంటే అభ్యర్థులు చాలా మెటీరియల్ మనం గమనిస్తుంటాం బయట మెటీరియల్లో. ఆ మెటీరియల్ చూస్తే పాయింట్ టు పాయింట్ ఉంటాయి మెటీరియల్స్. ఆ పాయింట్ టు పాయింట్ చదివే రోజులు పోయిన మిత్రులారా. అది పాతకాలం, అది కాదు. ఇప్పుడు ఎట్లంటే పోటీ పెరుగుతుంది కాబట్టి మనకు ప్రశ్నపత్రాలు అడిగేది కూడా మనకు చాలా విభిన్న రంగాలు, విభిన్న రూపాల్లో అడుగుతుంది. అది నెక్స్ట్ నేను చెప్తా, ప్రశ్నపత్రాలు ఎట్లా రూపొందిస్తారు, ఏంది, ఎట్లా చదవాలనేది. కాబట్టి మీరు ఏం చేయాలి, పోటీ పరీక్షార్థులు ఎవరైతే ఉన్నారో మెటీరియల్ను ఎట్లా చదవాలా, థియరిటికల్గా చదవాలా. అంటే పేరాలు ఉంటాయి కదా, లెసన్ వైజ్ ఉంటాయి కదా, అట్లా చదవాలా. ఓన్లీ పాయింట్ టు పాయింట్, బుల్లెట్ పాయింట్లు అట్లా చదివితే కుదరదు. అందులో దొరకకపోవచ్చు నీకు. ప్రశ్నపత్రాలు తయారు చేసే వాళ్ళు కూడా వాళ్ళు గమనిస్తుంటారు. ఇవన్నీ గమనించే వాళ్ళు ఎక్కడి నుంచో లోపలికి వెళ్ళి ఎక్కడో సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఎక్కడో ఒకటికి వెళ్ళి మనకు బిట్ అడుగుతుంది. కాబట్టి అప్పుడు నీకు ఇబ్బంది అవుతుంది. అందుకోసం నీవు థియరిటికల్గా ప్రిపేర్ కావాలి, పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ కావద్దు. కాబట్టి ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా.
ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న సందర్భంలో, నువ్వు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో, చదువుతున్న సందర్భంలో థియరిటికల్గా చదవడం నువ్వు చేయాలి. అండ్ నెంబర్ 4 వచ్చేసి చాలామంది చదువుతుంటారు, గంటలు చదువుతుంటారు, రోజులు చదువుతారు, ఇదంతా చదువుతారు, కానీ ప్రాక్టీస్ ఉండదు మిత్రులారా. అందుకే ఒకటి ఉంది కదా, ప్రాక్టీస్ మేక్స్ ఏ పర్ఫెక్ట్ అన్నారు. సాధనమున పనులు సమకూరు ధరలోన. కాబట్టి మనం చదివినటువంటిది ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని ఏళ్ళ నుంచి చదివినటువంటి చదువును మనము ఏం చేసుకోవాలి, మనది మనం చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ చెకింగ్ అంటాం దాన్ని. కాబట్టి మనం ఏం చేయాలా, చదివినటువంటిది ఏం చేయాలా, ప్రాక్టీస్ చేయాలి. ఎస్పెషల్లీ గతంలో అడిగినటువంటి ప్రశ్నపత్రాలను తీసుకొని ఏ రకంగా అడుగుతుండు, ఏ కోణంలో అడుగుతుండు, ఎంత స్థాయిలో అడుగుతుండు అనేది మనకు ఆ ప్రీవియస్ పేపర్లో ఉంటుంది. కాబట్టి ఆ ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ మోడల్ పేపర్స్ కూడా మనకు బయట దొరుకుతాయి మార్కెట్లో. టాప్ 10, టాప్ 20, టాప్ 30, చాలా మోర్ అండ్ మోర్ టైం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ అంత ప్రాక్టీస్ చేయాలి. నీకు నువ్వే సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. పుస్తకం ముయ్యాలా, ఓఎంఆర్ షీట్ తెచ్చుకోవాలా, బబుల్ చేయాలా, మళ్ళీ చూసుకోవాలా, మళ్ళీ క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా నేను, ఎందుకు మిస్టేక్ చేస్తున్నా అనేది నీకు చాలా క్లారిఫికేషన్ వస్తుంది. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల, ప్రీవియస్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల నీకు చాలా డౌట్స్ క్లారిఫికేషన్ అవుతుంది. ఆ సబ్జెక్టు మీద నీకు గ్రిప్ వస్తుంది, తెలియని విషయాలు తెలుసుకుంటావు. కాబట్టి మిత్రులారా, ప్రీవియస్ పేపర్స్ చాలా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలా, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలా. ఓకేనా. నెంబర్ 5 వచ్చేసి కంపల్సరీ మనం ఒక పోటీ పరీక్ష కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డైలీ న్యూస్ పేపర్ చదవాలి, న్యూస్ పేపర్ను ఫాలో కావాలి. అది ఏ న్యూస్ పేపర్ అనే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇంకా సాక్షి కావచ్చు, వెలుగే కావచ్చు. ఇటువంటి న్యూస్ పేపర్స్ కూడా చదువుతుండాలి, న్యూస్ చూస్తుండాలి. ఎందుకంటే న్యూస్ పేపర్ చదవడం వల్ల ఏ రోజుకు ఆ రోజు కరెంట్ అఫైర్ అనేది మనము నోట్ చేసుకోవాలి. దాంతోపాటు ఏ రోజు ఆ రోజు మనకు తెలిసిపోతుంది. అంటే ఇంటర్నేషనల్ ఏముంది, ఏం జరుగుతుంది, నేషనల్ ఏం జరుగుతుంది, ప్రాంతీయంలో ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్లో ఏంది, అసలు ఏమేమి సదస్సులు ఉన్నాయి, ఏమేమి అవార్డ్స్ వస్తున్నాయి, స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, తర్వాత ఇంకేమైనా ఇతరత్ర సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు. సో ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ పథకాలు కావచ్చు, లేకపోతే మన దేశం ప్రధానమంత్రి ఏ దేశంలో పర్యటించడానికి వెళ్తున్నాడు, ఇవన్నీ అంటే నీకు పేపర్ చదవడం వల్ల ఇంకా బ్రీఫ్గా నీకు తెలవడానికి అవకాశం ఉంటుంది. ఇది కరెంట్ అఫైర్స్కు చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఇందాక చెప్పినటువంటి ఏదైతే ఇవి సెకండ్ స్టేజ్గా మనము భావించుకోవాలి. కాబట్టి సెకండ్ స్టేజ్లో ఏంటి, ఇచ్చిన సిలబస్ మీద ఫస్ట్ అసలు సిలబస్ ఏముందో తెచ్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, అసలు ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ సిలబస్ అంటే ఏందో చెప్పరు. ఆ సిలబస్ ఏంటి అంటే ఏమో అంటారు. సిలబస్ నీకు తెలియకుండా నువ్వు ప్రిపేర్ అయితే గాలిని దీపం పెట్టినట్టే ఉంటుంది. ఏదో పతంగి ఎగిరేస్తావు, ఆ పతంగికి తోక లేకుండా ఉన్నట్టు అయిపోతుంది. తోక లేకపోతే ఏమవుతుంది, పతంగి ఎక్కడ పడుతుందో తెలియదు. కాబట్టి ఇచ్చిన సిలబస్ ఏముంది, ప్రభుత్వం వాళ్ళు ఏం సిలబస్ను రూపొందించారు, ఆ సిలబస్ను ఫస్ట్ నువ్వు ప్రింట్అవుట్ కార్డు తీసుకోవాలి, దాన్ని కసరత్తు చేయాలా, దాన్ని చదవాలా బాగా, దాన్ని నువ్వు బైహాడ్ చేయాలా, అది నీకు కంఠస్థం అయిపోవాలి. నిద్ర లేబడినా నువ్వు చెప్పగలగాలి, టకా 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 అయిపోవాలి. వాట్ల సిలబస్ మీద పట్టు సాధించాలి. స్టడీ మెటీరియల్ ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాలను సేకరించుకోవాలి. 100 పుస్తకాలు కాదు, 1000 పుస్తకాలు కాదు, ఒకే పుస్తకాన్ని 100 సార్లు చదవాలి. ఆ చదివే విధంగా అట్లా ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాలను ఫాలో కావాలి. దాంతోపాటు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దాంతోపాటు ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్తో పాటు మోడల్ పేపర్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఇన్ని రోజులు చదువుతున్నావు కదా, నీ చదివేటటువంటి స్థాయి గతంలో అడిగినటువంటి ప్రశ్నాపత్రాలు ఏ స్థాయిలో అడిగిండు అంటే, నేను చదివిన దానికంటే ఎక్కువ అడిగిండా, నేను చదువుతున్నటువంటి దానికంటే ఎక్కువ అడుగుతుండా, నేను చదివిన దానికంటే ఇంకా తక్కువ అడుగుతుంటా. నువ్వు ఆ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల నీకు అర్థమవుతుంది, అరే ఇంత ఈజీగా ఉన్నాయా, అబ్బా లాస్ట్ ఇయర్ ఇంత ఈజీగా ఉండే నా క్వశ్చన్ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటారంటే అభ్యర్థులు కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే గురు క్లాస్ కావచ్చు, లేకపోతే టీఆర్టీ కావచ్చు, విఆర్ఓ ఇంకేదైనా కావచ్చు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, ఒక 2-3 మార్కులతోనూ 4-5 మార్కులతోనూ పోతారు. మళ్ళీ అదే జాబ్కి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్స్ పడుతున్నప్పుడు, ప్రిపేర్ అవుతున్నప్పుడు అదే క్వశ్చన్ పేపర్ తీసుకొని చూస్తుంటారు. అప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ టకా 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 చేయగలుగుతారు. బికాజ్ ఎట్లా,
అంటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి స్థాయి అప్పటి స్థాయి ఇప్పటి స్థాయి చాలా వ్యత్యాసం ఉంటుంది. అప్పుడు చేసినటువంటి మిస్టేక్స్ ఇప్పుడు తెలుసుకుంటాడు, అప్పుడు చదివినటువంటి స్థాయి ఇప్పుడు చదువుతున్నటువంటి స్థాయికి తేడా తెలుసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు చదువుతున్నప్పుడు ఆ పేపర్ చేస్తున్నప్పుడు, లాస్ట్ ఇయర్ పేపర్ చేస్తున్నప్పుడు అతను తెలిసిపోతాయి ఎంత ఈజీగా ఉంది పేపర్, అరే ఎందుకు నేను మార్కు తెచ్చుకోలేకపోయినా అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లా ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల, కాబట్టి ఇది చాలా ఉపయోగం అట్లా చేయడం వల్ల. దాంతోపాటు డైలీ న్యూస్ పేపర్ కూడా చదవాలి. ఇది సెకండ్ స్టేజ్ సంబంధించి. అండ్ నెంబర్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఇంత చదువుతారు, ఇంత చేస్తారు, అసలు ప్రశ్నాపత్రం ఎట్లా రూపొందిస్తారు అనేది గెస్ చేయగలగాలి. ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కాంపిటేటివ్ రంగంలో మిగతా పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులలో నేను ముందు వరుసలో ఉండాలంటే నాకు ఉండేటటువంటి ఒక ఒపీనియన్ ఎట్లా ఉండాలి, ఒక ప్రశ్నపత్రం మీద మనం గెస్ చేయగలగాలి. అదే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం, దాన్నే ప్రశ్నపత్రం సరళి. ప్రశ్నపత్రం ఎట్లా ఉంటుంది అసలు అంటే, ప్రస్తుతం ఇప్పుడు చాలా పోటీ పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో, నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ పెరిగిపోవడం వల్ల. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే పేపర్ తయారు చేసే వాళ్ళు కూడా, బోర్డు వాళ్ళు కూడా ప్రశ్నలను చాలా కఠిన స్థాయిలో రూపొందిస్తున్నారు. ఒకవేళ వెయిటేజ్ పరంగా గమనిస్తే ఒక 50% ఈజీ ఉంటాయి క్వశ్చన్, ఒక 20% యావరేజ్ ఉంటాయి, ఒక 30% హార్డ్ ఉంటాయి మనం అనుకుంటాం. అది ఓకే, అంతవరకు ఓకే. బట్ ప్రశ్నలను చాలా కఠిన స్థాయిలో తయారు చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. నెంబర్ 2 వచ్చేసి ఆ ప్రశ్నపత్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందాక చెప్పినటువంటి విఆర్ఓ ఎగ్జామ్ కావచ్చు, తర్వాత ఇది మన పంచాయత్ సెక్రటరీ కావచ్చు, గురుకుల కావచ్చు, టీఆర్టీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, ఈ ప్రశ్నాపత్రాలను గమనిస్తే చాలా అంటే ఒక 2 సంవత్సరాల క్రితం 2017-16లో పెట్టినటువంటి ప్రశ్నపత్రాన్ని, 2020-2019లో పెట్టినటువంటి ప్రశ్నపత్రాన్ని కనుక గమనిస్తే అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం పెరిగింది మిత్రులారా. కాబట్టి దీన్ని మీరు గమనించి ప్రశ్నపత్రాల సరళి అనేది చాలా మారుతుంది. రేపు భవిష్యత్తులో కూడా రేపు రాబోయేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే వేస్తామని అనుకుంటున్నామో మనము, ఇంకా కఠినమైనటువంటి స్థాయిలో ప్రశ్నపత్రాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఇది గమనించి భవిష్యత్తును కనుక మీరు గమనించి ప్రశ్నపత్రాల సరళిగా బాగా అర్థం చేసుకోగలగాలి. సబ్జెక్టు మీద సమగ్రమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే నువ్వు ప్రశ్నను అర్థం చేసుకోగలుగుతావు, ఆ ప్రశ్నను చేయగలుగుతావు. ఏదో తూతూ మంత్రంగా చదివితే కాదు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు చదవద్దు. సబ్జెక్టు మీద చాలా గ్రిప్ అనేది ఉండాలి. ఎంజాయ్ చేస్తూ చదవాలి సబ్జెక్టును. అప్పుడు నీకు సబ్జెక్ట్ మీద పూర్తి ఒక పరిజ్ఞానం అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఈ ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు జనరల్ స్టడీస్ సంబంధించి, జనరల్ స్టడీస్లో చాలా వరకు సమకాలీనమైనటువంటి అంశాల మీద మనకు బాగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. కాంటెంపరీ ఇష్యూస్, అవే కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ స్టడీస్లో నువ్వు కాంటెంపరీ ఇష్యూస్ చదవడం వల్ల ఇటు నీకు కరెంట్ అఫైర్స్లో ఉపయోగపడుతుంది, అటు ఎకానమీలో ఉపయోగపడుతుంది, ఇంకా మనకు చాలా సేఫ్గా ఉండేటటువంటి మనకు చాలా రకాలుగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ప్రశ్నపత్రాన్ని మనం అర్థం చేసుకోగలగాలి, ఆ ప్రశ్నల సరళిని అర్థం చేసుకోగలగాలి. ఏదో టెన్షన్ పడి అప్పటిదాకా బాగలేదు ఎగ్జామ్ హాల్లో పోయి హర్రిబర్రిగా ఉండి అమ్మమ్మ అని దెబ్బ రాస్తే కుదరదు. ఏమవుతుంది? నువ్వు అన్ని సంవత్సరాలు కష్టపడి చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. నీకున్నదా 2.5 గంటలే, నీకున్నదా 3 గంటలే. ఆ 3 గంటలు నువ్వు ప్రశ్నపత్రంతో యుద్ధం చేయాలి. నువ్వు సమకూర్చుకున్నటువంటి ఇవన్నీ ఆయుధాలు ఉన్నాయి కదా, ఈ ఆయుధాలన్నింటినీ నువ్వు జోడించి నీ మనసులో అవన్నీ నిక్షిప్తం చేసుకొని నువ్వు ప్రశ్నపత్రంతో యుద్ధం చేయాలి. అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు. లేకపోతే నువ్వు ప్రశ్నపత్రాన్ని కనుక నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోతే, అవగాహన చేసుకోలేకపోతే ఫెయిల్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది ప్రిపేర్ అవుతుంటారు, 2 మార్కులతో 3 మార్కులతో పోతుంటారు. అరే నేను ఇంత కష్టపడి చదువుతున్నా, ఎందుకు వస్తలేదు నాకు జాబ్, ఎందుకు వస్తలేదు జాబ్ అంటే దట్ ఈజ్ రీజన్. అంటే ప్రశ్నపత్రాన్ని కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆ బోర్డు వాళ్ళు తయారు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రశ్నపత్రాన్ని మనం దాన్ని అంచనా వేయగలగాలి. ఓహో ఇట్లా ఉండబోతుండొచ్చు, ప్రశ్నలు కాంపిటేటివ్ పెరిగింది కాబట్టి ఈ విధంగా ఉండొచ్చు అనే అంత స్థాయిలో అనుకున్నప్పుడే నువ్వు అంత స్థాయిలో చదవగలుగుతావు. మనం చదివేటప్పుడే ప్రిపేర్ అయ్యేటప్పుడే చాలా హార్డ్గా చదవాలి. ఆ హార్డ్గా చదువుతున్నప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది, విసుగొస్తుంది, ఓపిక ఉండదు. అయినా నీకు జాబ్ కొట్టాలంటే ఇవన్నీ కాదు ముఖ్యం. నువ్వు జాబ్ కొట్టాలంటే
కష్టపడాలి. కష్టపడింది ఏది కూడా రాదు. కాబట్టి మిత్రులారా ప్రశ్న పత్రాన్ని బాగా అర్థం చేసుకోగలగాలి. ఆ ఎగ్జామ్ హాల్లో, ఎగ్జామ్ సెంటర్లో మిగతా ఎవరిని పట్టించుకోవద్దు. నీవు నీ ప్రశ్నపత్రం నీ ముంగల, నువ్వు నీకు శత్రువు ఎవరక్కడ? నీ ప్రశ్నపత్రమే. నీ ప్రశ్నపత్రంతో నువ్వు పోరాడాలి అంతే. ఆ 3 గంటలలో నువ్వు ఏం చేస్తావో ఏమో. కేవలం నీకు ఉన్నది 3 గంటలే. నువ్వు 3 సంవత్సరాలు చదివినా, 30 సంవత్సరాలు చదివినా, కేవలం నువ్వు ఒక ఉద్యోగాన్ని కొట్టాలంటే ఆ 3 గంటలే. నువ్వు 3 సంవత్సరాలు చదివినంతా కూడా ఆ 3 గంటలలో నువ్వు నీ భవితవ్యమైన తీరిపోతుంది. కాబట్టి మిత్రులారా లాస్ట్ వచ్చేసి ప్రశ్నపత్రం బాగా అర్థం చేసుకోగలగాలి. అక్కడ వస్తున్నటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోగలగాలి. సో మిత్రులారా ఇది అంటే ఒక ఉద్యోగాన్ని కొట్టాలంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలంటే, కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ కావాలి అంటే కంపల్సరీ నేను ఇందాక చెప్పినటువంటి మనం డిస్కషన్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటివి. కాబట్టి మిత్రులారా మీరు ఆ దిశగా అందరూ కూడా రాబోయే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పడుతున్నటువంటి తరుణంలో మీరందరూ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తారని, మీరందరూ కూడా బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదిస్తారని ఆశిస్తూ నా ఈ క్లాసుని ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు మిత్రులారా.